టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్ వచ్చింది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే మా స్టూడెంట్కి స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. తన పేరు సాయి కృష్ణ, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి చెందిన స్టూడెంట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. వాళ్ళ నాన్న ఒక హెడ్ కానిస్టేబుల్. ఆకతాయిగా కనిపించే పిల్లోడు, ఎందుకంటే 22 ఇయర్స్కి ఎగ్జామ్ రాసి 23 ఇయర్స్కి రిజల్ట్ వచ్చింది. తను స్టేట్ 3rd ర్యాంక్ వచ్చిండు. అంటే నేను క్లాస్లో తనకు చెప్పినప్పుడు కూడా నాకు ఎప్పుడు చిన్నపిల్లలు అన్న ఒక ఫీలింగ్ ఉండేది. అంటే ఆకతాయిగా, అంటే సీరియస్నెస్ ఉంటుందా వీళ్ళకి అన్న ఫీలింగ్ మనకు జనరల్గా అనిపిస్తుంది ఆ ఏజ్ చూస్తే. అట్లాంటి ఫీలింగ్ ఉన్న, అంటే నాకు అట్లాంటి ఫీలింగ్ వచ్చిన ఒక స్టూడెంట్ అనమాట. కాకపోతే క్లాసెస్కి రెగ్యులర్గా వచ్చేవాడు, వినేవాడు. తనకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిండు. ఈ అబ్బాయితోనే నేను స్పెసిఫిక్గా మాట్లాడి వీడియో రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే, అతి సామాన్యమైన బ్యాక్గ్రౌండ్, ఏ రకమైన పెద్ద చెప్పుకోదగ్గ పెద్ద ఇన్స్టిట్యూట్స్, అంటే చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చదివినట్టు లేదా పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి కాదు. చిన్న వయసు. మనం ఇప్పుడు రోజు 21 ఏళ్ళ పిల్లలు, డిగ్రీ ఫైనల్ ఇయర్, డిగ్రీ అయిపోయిన పిల్లలని చూస్తే ఎట్లుంటాడో అట్లుంటాడు అనమాట. చిన్న పిల్లగాడు, ఆడుకుంటాడు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఇవన్నీ పెట్టుకొని కూడా తను ప్రిపేర్ అయ్యి గ్రూప్ 4 3rd ర్యాంక్ వచ్చింది అంటే అదొక పెద్ద అచీవ్మెంట్ నా ప్రకారం. తను ఒక ఇన్స్పిరేషన్ కావచ్చు చాలామందికి. అందుకనే నేను తనతో ఈ చిన్న ఇంటరాక్షన్, చాలా చిన్న ఇంటరాక్షన్ చేయడానికి కారణం అది. ఈ ఇంటరాక్షన్లో మనము తన పడ్డ ఇక్కట్లు, ఫ్రెండ్స్ కొన్ని ఎట్లుంటాయంటే, మీరు టీచర్స్ని కూడా అడగలేరు. నా ఫ్రెండ్స్ ఫీల్ అవుతున్నాను, నేను కలుస్తలేనని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి అని అట్లాంటివి కూడా ఉంటాయి. అట్లాంటి ప్రశ్నలకి కూడా తను సమాధానం చెప్పిన, ఎందుకంటే తన ఆ ఏజ్లో ఉన్న మనిషి. ఈ అబ్బాయి ఇంటర్వ్యూ చూసినాక ఫ్రెషర్స్ ఎవరైనా, నేను ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవ్వరు, ఫ్రెషర్స్ ఇప్పుడు కొత్తగా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా తను చెప్పిన కొన్ని అంశాలను మాత్రం గమనించుకోండి. తను ఒకటే చెప్పింది, నేను చెయ్యాలనుకున్నా, నాకు చెయ్యాలని ఉండే, నేను చేసిన, రిజల్ట్ ఏమవుతుందన్న తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను దాని మీద ఫోకస్ చేసిన. నేను చాలాసార్లు మీకు చాలా వీడియోస్లో చెప్పిన, ఎప్పుడైనా మనము అవుట్కమ్ గురించి ఆలోచించొద్దు, ముందు ఇన్పుట్ గురించి ఆలోచించాలి. మీరు ఏం చేస్తున్నారు, మీకు ఎందుకు రావాలి అన్న ప్రశ్న మీకు మైండ్లో ఉండాలి. అప్పుడే మీరు భయం భక్తితో చదువుతారు. ఆ భయం భక్తితో చదవడం చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఎట్లా మెయింటైన్ చేసిండు, తన మీద తన మెంటల్ ప్రెషర్ తీసుకోకుండా ఎట్లా ఉన్నాడు, ఇవన్నీ తను ఇంటర్వ్యూలో తనని అడిగి తెలుసుకుందాము. చూడండి, ఇంటర్వ్యూ మీకు చాలా హెల్ప్ అవుతుంది, చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. నా వరకైతే నాకు, అంటే ఏ ఎగ్జామ్ అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ నా స్టూడెంట్ సక్సెస్ఫుల్ అయ్యిండు అన్న ఆ సాటిస్ఫాక్షన్ చాలా పెద్దది. అది మాటలలో వివరించలేని సాటిస్ఫాక్షన్. నాకు ఇదే సంతోషం రేపు నా స్టూడెంట్ గ్రూప్ 1 టాప్ చేసినా వస్తుంది, నా స్టూడెంట్స్ యూపీఎస్సీ టాప్ చేసినా వస్తుంది. సో ఎగ్జామ్కి సంబంధం లేకుండా ఎందుకు ఇది చెప్తున్నా అంటే, తన నిన్న నైట్ రిజల్ట్ రాగానే కలవడానికి వచ్చినప్పుడు పెద్ద అచీవ్మెంటా మేడం, దీనికి ఏం కలవాలనిపించింది నాకు అని అన్నాడు. కానీ నా వరకు అయితే చాలా పెద్ద అచీవ్మెంట్. 22 ఇయర్స్కి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి దాంట్లో స్టేట్ 3rd ర్యాంక్ రావడము చాలా పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే అబ్బాయి తన మీద తనకున్న నమ్మకం, తను ఎట్లా మేనేజ్ చేసుకున్నాడు ఎగ్జామ్ టైంలో, స్ట్రెస్ లేకుండా తను ఎట్లా ప్రిపేర్ అయ్యాడు, అదంతా నా వరకే ఒక పెద్ద అచీవ్మెంట్. అది మీతో షేర్ చేసుకోవడానికే నేను ఈ చిన్న ఇంటరాక్షన్ని రికార్డ్ చేసి పెడుతున్నాను. కంగ్రాచులేషన్స్ సాయి కృష్ణ. సో ఎట్లుంది, నిన్న రిజల్ట్ వచ్చింది, ఏమంటున్నారు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఏమంటున్నారు? అందరూ హ్యాపీ ఉన్నారు. సో హ్యాపీ. నీకేమనిపించింది స్టేట్ 3rd ర్యాంక్ అందని వాళ్ళని? అంటే నాకు నార్మల్, ఓకే, మంచి ర్యాంక్ వచ్చింది. అందుకనే నాకు చెప్తే కూడా పెద్ద అచీవ్మెంట్ ఆ మేడంకి ఎందుకు చెప్పినారు అని అన్నావు? అంటే అచీవ్మెంట్ కాదు కానీ సంథింగ్ టు ప్రూవ్ టు యువర్ డాడ్. అంటే ఇంట్లోకి ఓకే ఇట్లా అవుతాడు, ఏదో ఒకటి చేస్తాడు అన్నట్టు ఉంటుంది. అదొక ఫీలింగ్ మంచిగా అనిపించింది. ఓకే, ఇట్స్ లైక్ బ్యాకప్, లైక్ ఒక బ్యాకప్, ఒక జాబ్ ఉంది అంటే నువ్వు ఉన్నావు, యూఆర్ ఇన్ ద ఫీల్డ్ అన్నట్టు. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ కృష్ణ, నువ్వు ఏం చదివినావు? అంటే ఇప్పుడు నాకన్నీ తెలుసు, కాకపోతే నువ్వు ఫస్ట్ టైం క్రాక్ చేసినావు కాబట్టి, డిగ్రీ అవ్వగానే యాజ్ అ ఫ్రెషర్ క్రాక్ చేసినావు కాబట్టి అది ఒక పెద్ద ఇన్స్పిరేషన్. చాలాసార్లు ఏమవుతుందంటే, మీ ఏజ్ పిల్లలకి సీరియస్నెస్ ఉండదని ఒక కంప్లైంట్ ఉంటుంది, అవునా? ఫ్రెండ్స్ మీద ఎక్కువ అటెన్షన్ ఉంటుంది, ఎగ్జామ్స్ మీద అటెన్షన్ ఉండదు, 2-3 అటెంప్ట్లు అయితే కానీ రాదు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ దాటుకొని నువ్వు ఈ ఎగ్జామ్ క్రాక్ చేసినావు అంటే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏమైనా రోల్ ప్లే చేసిందా నీ ఎగ్జామ్ క్రాక్ చేయడంలో? మేడం, బ్యాక్గ్రౌండ్ ఒక ఇన్ సమ్ పాయింట్ ప్లే చేసింది. ఎందుకంటే మ్యాథ్స్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇప్పుడు గ్రూప్ 4 పేపర్ 2 చూసుకుంటే మ్యాక్సిమం 150 మార్క్స్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి 10th క్లాస్, ఇంటర్ మ్యాథ్స్ మీద నాకు మస్తు ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి సాల్వ్ చేస్తూ ఉంటుంది. తర్వాత డిగ్రీ నేను బీఎస్సీ ఎంపీసీఎస్ చేశాను మేడం.
యాజ్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కోసం అంటే స్టార్ట్ చేసినాం. అయితే మా నాన్న అప్పుడే గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చింది. ఏమో నాన్న అన్నాడు, అరే గ్రూప్స్ రావడం వల్ల ప్రిపేర్గా అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, బ్యాగ్లో పట్టుకొని వచ్చిన, హైదరాబాద్ మొత్తం తిరిగిన, ఇక ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యింది. గవర్నమెంట్ జాబ్ ఎందుకు, వేరే జాబ్ ఏదైనా చేయొచ్చు కదా, ఎందుకు గవర్నమెంట్ జాబ్ అనుకున్నాం? మా ఏరియాలో ఒక ఆరా ఉంటుంది మేము గవర్నమెంట్ జాబ్ అని. ఫస్ట్ నాకు గవర్నమెంట్ జాబ్ అంటే మా ఏరియా అంటే గుర్తొచ్చింది, ఏ ప్లేస్ అది కూడా ఓకే. చెప్పండి. నా పేరు సాయి కృష్ణ, మాది ఆదిలాబాద్ డిస్టిక్. ఆదిలాబాద్ డిస్టిక్. సో గవర్నమెంట్ జాబ్ అంటే ఒక క్రేజ్ ఉండేది. అయితే నాకు కూడా అనిపించింది, అరే ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే బిజినెస్ చేయాలని మన నాన్నైతే పైసలు ఇవ్వడు, అందుకని ఒక జాబ్ తెచ్చుకుందాం అని స్టార్ట్ చేసినాం. లైక్ ఆగస్ట్లో నాది అయిపోయింది గ్రాడ్యుయేషన్. అప్పుడే గ్రూప్ 4 లైక్ ఇన్ డిసెంబర్ వచ్చింది నోటిఫికేషన్. ఓకే మరి ట్రై చేద్దాం అనుకుని గ్రూప్ 4 గ్రూప్ 2 అన్నీ అప్లై చేసినాం. ఆర్టికల్ స్టార్ట్ అయింది, మళ్ళీ జర్నీ కంటిన్యూ అయింది మేడం. ఓకే. అంటే ఎన్ని అవర్స్ చదువుతుండే రోజు? ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే 12-14 గంటలు చదివితే కానీ ఎగ్జామ్ క్రాక్ చేయమద్దేమో అనుకుంటారు. నువ్వు ఎన్ని గంటలు చదివినావు రోజు? మేడం నేను మ్యాక్సిమం 7 to 9 hours అయినా ప్రతిరోజు. కానీ ఎట్లా అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్న రోజు మొత్తం ఫుల్ ఫేజ్ చదివేటోని, ఇంట్రెస్ట్ అయినప్పుడు బయట పోవడం, ఫ్రెండ్స్తోని సినిమా అవ్వడం అట్లా. అంటే వెన్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఐ వాజ్ డీప్లీ ఇంటూ ఇట్. అంటే ఫోకస్డ్ ఉండేటోని. మన తర్వాత ఇప్పుడు కొంచెం మనకు బ్రేక్స్ కావాలనిపించినప్పుడు డివేట్ అయ్యేటోని. సో ఫోకస్ ఇంపార్టెంట్. ఫోకస్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. అది ఎప్పుడు చెప్పే విషయమే. ఎప్పుడైనా మీరు క్వాలిటీ మీద ఫోకస్ చేయాలా, క్వాంటిటీ మీద ఫోకస్ చేయొద్దు. అంటే చాలా మంది ఇన్ని గంటలు నేను చదివినా అనుకుంటారు, కానీ నేను ఏం చదివినా అన్ని గంటలలో అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రూప్ 4 రాసిన తర్వాత నీకు ఐడియా ఉండేనా క్రాక్ చేస్తావు, స్టేట్ 3rd వస్తుందని అనుకున్నా? అంటే స్టేట్ 3rd అనుకోలే, కానీ యాజ్ సూన్ యాజ్ ఫైనల్కి రిలీజ్ అయిందో ఐ థాట్ నేను ఒక టాప్ 100-200లో ఉండొచ్చు అనుకున్నా. కానీ మాకు తెలియదు మేడం, చాలా మంది రాస్తారు, ఎవరెక్కడ ఉంటుందో తెలియదు. కానీ 3rd ర్యాంక్ ఎక్స్పెక్ట్ అయింది. ఏం స్ట్రాటజీ ఫాలో అయినావు కృష్ణ? అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి నువ్వు చాలా మంది స్ట్రాటజీ అంటారు. ఎవరికి మనం ఒక్కటే స్ట్రాటజీ చల్లరు, అదే ఫాలో అవ్వాలని అన్నా. నువ్వు మ్యాథ్స్లో స్ట్రాంగ్, సో అట్లా నువ్వు ఏం స్ట్రాటజీ ఫాలో అవుతావు? జిఎస్ మీద ఎక్కువ ఫోకస్ చేసినా ఏం చేస్తాను? అయితే మేడం నాకు 3 things మచ్ ఇంపార్టెంట్ అనిపిస్తాయి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్. 1 is the resource. అంటే నువ్వు ఏ బుక్స్ సెలెక్ట్ చేసుకుంటావు అది మస్ట్ లిమిటెడ్ ఉండాలి. అంటే నువ్వు ఇప్పుడు బల్క్ తీసుకుంటే మళ్ళీ లాస్ట్కి రివిజన్స్ చాలా కష్టం అవుతుంది. సెకండ్ ఏంది, మల్టిపుల్ రివిజన్స్. అంటే లిమిటెడ్ తీసుకోవాలి, మల్టిపుల్ దాన్ని రివైజ్ చేయాలి. వాళ్ళు 3rd is test series. మనం ప్రొడక్టివిటీ ఎంత ఉంది, మనం పర్ఫామ్ జరుగుతున్నామా, మనం వాట్ వి రెడ్ ఈజ్ అకార్డింగ్ టు సిలబస్, అట్లా టెస్ట్ సిరీస్ రాసినప్పుడు మనం రిన్యూ అవుతూ ఉంటాం. మళ్ళీ మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి ఇదంతా జిఎస్. వెన్ ఇట్ కమ్స్ టు మ్యాథ్స్ నీకు ఫాస్ట్ అండ్ అక్యురసీ మ్యాటర్ అవుతుంది. అంటే నువ్వు ఎంత ఫాస్ట్ ఉన్నావు, నువ్వు ఎంత అక్యురేట్ ఉన్నావు. మళ్ళీ 3rd thing ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ సెలెక్ట్. ఎందుకంటే 150 క్వశ్చన్స్లో మేడం మనకు అంత టైం ఉండదు 150 క్వశ్చన్స్ చూసేది. మనకు ఓన్లీ 120 క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలి. ఆ 120 క్వశ్చన్స్లో మన అక్యురసీ 90-92% ఉంటే 105-110 మార్క్స్ వస్తాయి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. మనకు 150 చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మ్యాథ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు టైం ఇస్ వెరీ బౌండ్. అంటే 1 minute మనం సాల్వ్ చేయాలి. మన బబ్లింగ్ అన్నప్పుడు మనకు అంత టైం ఉండదు, 50 seconds మ్యాథ్స్ ఉంటుంది. కాబట్టి సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఏ క్వశ్చన్స్ చేయాలి, ఏ క్వశ్చన్స్ వదిలేయాలి. దట్స్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. ఛాలెంజెస్ ఏం ఫేస్ చేసినావు? అంటే మనం భయాలు ఉండేనా, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే ఏదైనా ఛాలెంజింగ్ అనిపించిందా, ఏం ఫేస్ చేసినావు? ఛాలెంజెస్ అంటే బోర్ కొడుతుండే మేడం. ఇట్స్ లాంగ్, కొంచెం జర్నీ కొంచెం దూరమే ఉండే కదా. అంటే రోజు చదవాలి, రోజు ఇవ్వాలి, రోజు కన్సిస్టెంట్ ఉండాలి. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇనిషియల్లీ నేను గవర్నమెంట్ జాబ్ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది, కానీ మన తర్వాత బికాస్ ఆఫ్ టీచర్స్ మీ వల్ల కానీ అంటే కొంచెం ఇన్స్పైర్ అయినా, అరే ఓకే మన సొసైటీ గురించి కూడా మనం తెలుసుకోవాలి, సొసైటీ కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ ఉండాలి, అయితే మనకు ఎప్పుడు స్ట్రెస్ ఉండదు. అట్లా ఆలోచించేసరికి నాకు పెద్ద బర్డెన్ అనిపించలేదు. కానీ మధ్య కొన్ని పాయింట్స్ వస్తుంది, లైక్ లోన్లీ ఉండడం, లైక్ మంత్లీ ఆర్ 45 days లోన్లీ ఉండడం కొంచెం అనిపిస్తున్నాయి. మరి ఫ్రెండ్స్ని మిస్ అయినావా? ఈ జర్నీలో ఫ్రెండ్స్, తిరుగుడు, ఎంజాయ్మెంట్ ఇవన్నీ మిస్ అయినావా? యాక్చువల్గా అదే మేడం, గణేష్లో అనేది అల్లాలో బాగా ఫేమస్. ఇక గణేష్లో అంటే ఒక 10-20 days పండుగ. ఇక ఫ్రెండ్స్ చాలా సార్లు పిలుస్తుండే, గణేష్కి రాలేరా పోయి, నువ్వు అట్టే ఉన్నావు ప్రిపరేషన్, గణేష్కి వస్తలేవు. అది నాకు తెలుసు. డివేట్ అయినామంటే కథం వల్ల, ఎందుకంటే రోజు కరెంట్ అఫైర్స్ కావాలి, రోజు రొటీన్ ఫాలో కావాలి. ఒక్కసారి రొటీన్ నుంచి బయట వచ్చినామంటే కథమే. కానీ చాలా అలా అర్థం చేసుకోవాలనుకున్నాయి. ఇక ఇప్పుడు అర్థం చేసుకుంటారు కదా ర్యాంక్ తర్వాత. ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, అప్పుడు తిట్టుంటారు బాగా. గణేష్ ఎస్పెషల్లీ గణేష్ మేడం బాగా తిట్టింది. అరే నువ్వు రావారా ఇక గణేష్లో ఎప్పుడు వస్తావు, 2 times పోలేను. అట్లా బాగా కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ ఇక ఫోకస్డ్ ఉన్నప్పుడు మనం ఉండాలి మేడం, ఆ జోన్లో ఉండాలి. ఆ జోన్ ఇప్పుడు ఏమంటుంది ఫ్రెండ్స్? కాల్ చేసిందా, చెప్పినావా? చెప్పినావా లేదా? గణేష్లో రాను తిట్టినా ఇక చెయ్యాలి. అయినా మాట్లాడినా మళ్ళీ ఇంకోసారి మాట్లాడాలి, కొంచెం బిజీ ఉండే.
చాలా మంది అడిగే డౌట్ సాయి కృష్ణ కోచింగ్ ఇంపార్టెంట్ అని అడుగుతారు. నేను జనరల్గా అడుగుతున్నా, అంటే నువ్వు శిఖరాలు తీసుకున్నావు కానీ జనరల్గా నీ కోచింగ్ ఏ వరకు హెల్ప్ చేసింది, అంటే నీ ప్రిపరేషన్లో ఏదైనా రోల్ ప్లే చేసిందా కోచింగ్? ఎస్ మేడం, కోచింగ్ నాకు అనిపిస్తుంది ఇనిషియల్ స్టేజెస్, మనకి ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు, నీకు అసలు ఇట్లా పాలిటీ మ్యాథ్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి సోషల్ సైన్స్ మీద అందరూ అంత ఫోకస్డ్ ఉండరు, మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ అంత ఫోకస్డ్ ఉంటారు, బేసిక్స్ కూడా మస్తు మిస్ అవుతూ ఉంటారు. కాబట్టి ఒక మంచి కోచింగ్స్ జాయిన్ కావడం వల్ల మనకు మంచి టీచర్స్తో మోటివేషన్ అనిపిస్తుంది. ఓకే రా బై, ఇట్లా కూడా చదవచ్చు, ఇట్లా కూడా మన సొసైటీలో మనం వెళ్ళిపోయచ్చు, ఇట్లా కూడా మనం సబ్జెక్ట్స్ని లింక్ చేయొచ్చు. బికాస్ మనం ఈ సబ్జెక్ట్ చూసుకుంటే దే ఆర్ ఆల్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. కాబట్టి టీచర్ అయితే ఆన్ ఏ డైలీ బేసిస్ మోటివేట్ చేస్తూ ఉంటారు, మరి యూ కెన్ డూ. మన తర్వాత ఇంటరాక్షన్ విత్ అదర్ ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఎట్లా ఫాలో అవుతున్నారు, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లున్నాయి, వాళ్ళ స్ట్రాటజీ ఏమున్నాయి, అట్లా నీకు బుక్ లిస్ట్ ఏం ఫాలో అవుతున్నారు, అట్లా నీకు ఒక మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ డెవలప్ అవుతాయి. ఒకవేళ మనం ఇంట్లోనే ఉండి ఫస్ట్ స్టార్ట్ చేసాం అనుకో, అది కొంచెం కష్టం అనిపిస్తుంది మేము నా విషయం, ఎందుకంటే నీకు తెలియదు అసలు ఏముంది ఏం లేదు అనేది కొంచెం ఐడియా ఉంది. ఐసోలేట్ అయితే కొంచెం కష్టం. ఓకే, ఇప్పుడు ఏం ప్లాన్ కృష్ణ, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను? మేడం యాక్చువల్గా నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం అనుకుంటున్నా. ఇదేంటంటే మా నాన్న కొంచెం అనిపిస్తుంది, అదే చదువుతాడు ఏదో ఒకటి, ఎందుకంటే డిగ్రీ అంటే అట్లా డిగ్రీ అంటే వీళ్ళకి ఏం రాదు అట్లా అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏమో నాన్నకు నమ్మకం, మరి ఓకే చదువుతున్నాడు ఏదో ఒకటి చేస్తున్నాను, అందుకే మేడం యూపీఎస్సీ ఆర్ గ్రూప్ 1 ఇట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నాన్న అంటున్నావు కదా, నాన్నకు ఫోన్ చేసి చెప్పగానే ఫస్ట్ నానేమన్నారు? నాన్న అసలు నమ్మతలేడు, అరే ఆల్టికెట్ చూసుకుని పోయి ఆల్టికెట్ చూసుకో, కరెక్ట్నా తాత ఇంకోసారి చూసుకో అంటున్నాడు, పేరు వస్తలేదు అంటున్నాడు. మీద బాగా నమ్మకం ఉన్నట్టుంది. లేదు మేడం, నాన్న అంటే చిన్నప్పటి నుంచి మనం ఆడుడు తిరుగుడు బాగా ఎక్కువ కదా, అంటే మనం కోకరికల్ యాక్టివిటీ కూడా బాగా పార్టిసిపేట్ చేస్తుంది. ఇక పోతే నువ్వు వస్తే క్రికెట్ ఆడితే సాయంత్రం వస్తాను. అంటే దీన్ని బట్టి నువ్వు ఒక మంచి ఎగ్జాంపుల్. చాలా మంది ఏమంటారంటే మేము అసలు చదవకపోతుంటే మాతో అవుతుందా, నేను టాపర్ కాదు నాతో అవుతుందా అనేటోళ్ళకి నువ్వు ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. అయితే మేడం ఈ డౌట్ నాకు కూడా వచ్చింది, ఎందుకంటే మనం చూస్తాం ఐఎమ్ లక్కీ ఇక్కడ ఇంటరాక్షన్ ఉంటే టీచర్స్తో. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం పెద్ద ఇన్స్టిట్యూట్లో 500,000 మెంబర్స్ చూస్తే ప్యానిక్ అయిపోతాం. అరే మనం ఎట్లా కంప్లీట్ చేస్తాం, వాళ్ళకి అన్నీ తెలుసు, మనకన్నా ముందు జరిగిందో కొందరు బిఏ చేస్తారు, అది కొంచెం అనిపిస్తుంది బాధ అనేది, కొంచెం మరి ఎట్లా అని అనిపిస్తుంది. కానీ ఒకటే మేడం అనిపించినప్పట్లో ఓకే చేద్దాం, ట్రై చేద్దాం కాముందు ట్రై చేద్దాం ఇది చెప్పుకుంటా ఉన్నాను మనం, వస్తే మంచిది. అది సింపుల్. నాకు ఒకటే అర్థమైందంటే మేడం ఫస్ట్ మెంటల్లీ బాగా ఫ్రీ ఉండాలి, లైట్ వచ్చిందా పోయి చదువుదాం 3 గంటలు చదువుదాం 3 గంటలు చదువుదాం అంటే అలా డైలీ బేసిస్ చూసుకోవాలి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. మళ్ళీ ఒక రోజు అనిపిస్తుంది ఓకే మనం అన్ని కంప్లీట్ చేసామని, కానీ ఇప్పుడే మనం అన్నిటి గురించి ఆలోచిస్తాం అనుకో కాంప్లికేట్. సింపుల్ బుక్స్ తీసుకోవాలి, చదువుకోవాలి, మేడం గైడెన్స్ తీసుకోవాలి, ఫాలో అవ్వాలి, మొత్తం రోజు రిపీట్ చేయాలి. సో మనకి సాయి కృష్ణ చాలా సింపుల్ ఫండా చెప్తున్నాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్టడీ, రివైజ్, స్ట్రెస్ ఫ్రీ ప్రిపరేషన్ ఉండాలి. ఎక్కడైనా కనిపించలేదు అబ్బా ఈ పాలిటీ ఎందుకు చదవాలా, ఈ హిస్టరీ ఎందుకు చదవాలా, ఎందుకంటే చాలా మందికి అదే కంప్లైంట్. నేను ఎప్పుడు చెప్తాను మీరు చదివేదాన్ని ఎంజాయ్ చేసుకుంటూ చదవండి, కొత్త విషయం తెలుసుకుంటున్నారని చదవండి. కానీ చాలా మందికి అది బర్డెన్ లాగా అనిపిస్తుంది. నీ ఏజ్ నీకు బర్డెన్ అనిపించలేదు? నాకు ఇష్టం మేడం. అంటే ఎట్లా అంటే మనం ఇప్పుడు ఒకళ్ళు అంటే అందరూ చేయలేకపోతున్నా అంటే మనం చేస్తే మనం స్పెషల్ కదా, అంటే అది ఒక ఛాలెంజ్గా తీసుకుంటుండే. ఓకే నాకు ఇంకా ఇష్టం మేడం, ఎందుకంటే మనకు వాట్ వీఆర్ టుడే ఇట్స్ బికాస్ ఆఫ్ అవర్ హిస్టరీ. కాబట్టి అది తెలుసుకోవడం మనకు ఒక ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఓకే దేవర్ గ్రేట్ పర్సనాలిటీ, తిలక్ కానీ గాంధీ కానీ అంబేద్కర్ కానీ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అరే ఇట్లా ఉంటుండే మనం ఎట్లా పోయి ఇట్లా ఉందాం అట్లా ఒక మోటివేషన్. మనం దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ మేడం, మనం ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయి ఉండాలి. ఆ ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు ఏంటి మనకు స్ట్రెస్ అనిపించదు ఎప్పుడు. అదే అప్పుడు బట్టి పట్టాలి 1920 అంటే బట్టి పట్టలేము మనం. కాబట్టి మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ అది మనం లైక్ ఇమాజిన్ చేసుకోవాలి. నేను నమ్ముతా పిక్టోగ్రాఫికల్ మెమరీ అని ఇమాజిన్ చేసుకుంటారు. ఓకే ఇట్లయింది అట్లయింది ఈవెంట్స్ అని అట్లా చేస్తూ ఉంటే మనకు కొంచెం స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఫ్రెషర్స్ మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి నీలాంటి వాళ్ళు చాలా మంది రాద్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి నువ్వు ఒకవేళ ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం మెసేజ్ ఇస్తావు? ఫస్ట్ అయితే మీరు ఏదైనా జాబ్లో దిగాలనుకుంటే దిగండి, తర్వాత ప్రాసెస్లో తెలుస్తాయండి. మనకి ఇష్టం ఉందా ఫస్ట్, దట్స్ ద మెయిన్ థింగ్. మనకి ఇష్టం ఉంటే దిగిపోవాలి. ఒకవేళ జాబ్ వచ్చిందనుకో జాబ్ వేస్తాం, లేదంటే నేర్చుకుంటాం. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఫస్ట్ మళ్ళీ అదే చెప్తున్నా, ఈ సబ్జెక్ట్స్ ఎట్లా ఉంటాయంటే మన సొసైటీ గురించి మనం చాలా తెలుసుకునే విషయాలు ఉంటాయి. అంటే నువ్వు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నువ్వు బయట ఉంటావు, అట్లన్నా ఒక బెనిఫిషియల్ మేడం. కాబట్టి మనం ఎంటర్ అయినప్పుడు అసలు ఏం పట్టించుకోదు, వీళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు అవుతారా కదా, జస్ట్ ఎంటర్. మీకు ప్రాసెస్ అన్నీ తెలుస్తాయి, చేసుకుంటే వెళ్ళండి, మీకు అన్నీ తెలుస్తాయి. జస్ట్ బీ కామ్ అండ్ కంపోజ్ అండ్ స్ట్రెస్ ఫ్రీ, లైట్ ఆన్ బై. ఏమన్నా అయితే అదే అవుతుంది. సొసైటీ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుంది అది సబ్జెక్ట్ నిన్ను ప్రతిదానికి. అంటే మేడం ఇప్పుడు మనం మెంటల్లీ ఫ్రీ లేదనుకో అప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయలేము. వాట్ ఎవర్ ఏమన్నా కానీ మన ఇంటెన్షన్ ప్యూర్ ఉన్నప్పుడు మనకు ఫరక్ పడదు. మనకి ఎట్లా చేస్తున్నాం నమ్మకం ఉండాలి, మనమే మనకు నమ్మకం ఉండాలి. అప్పుడప్పుడు అవుతుంది దోసారి మనం మనుషులమే కొంచెం అనిపిస్తుంది. ఆ టైంలో కామ్ ఉండాలి, ఆ టైంలో అనవసరమైన డిసిషన్ తీసుకోవద్దు. కామ్ ఉండి ఆ పీరియడ్ని జస్ట్ దుఃఖ
సో ఫైనల్గా నెక్స్ట్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? శిఖర నుండి మేము ఏమనుకోవాలి? సాయి కృష్ణకి ఏం ర్యాంక్ వస్తుంది అనుకోవాలి? నెక్స్ట్ ఏ ఎగ్జామ్ అనుకోవాలి? మేడం నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ మ్యాక్సిమం ఐక్యూ నా సజెషన్ అయితే గ్రూప్ 1 మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే నువ్వు యూపీఎస్సీలో ఏ ర్యాంక్ వచ్చినా స్టేట్లో పనిచేసిన సాటిస్ఫాక్షన్ ఎక్కడ రాదు తెలుసా. చాలా మంది నా స్టూడెంట్స్ యూపీఎస్సీ వచ్చి స్టేట్ కార్డ్ రానందుకు మళ్ళీ గ్రూప్ 1 రాసి గ్రూప్ 1లో జాయిన్ అయిన చాలా మంది ఉన్నారు. అంటే నా స్టూడెంట్స్ ఉన్న జనరల్గా కూడా అవుతుంది ఇది. సో ఫస్ట్ గ్రూప్ 1 మీద ఫోకస్ చేయడం మంచిది. గ్రూప్ 1 నువ్వు క్రాక్ చేయాలా, ఇట్లనే ఇంతే మంచి ర్యాంక్తో క్రాక్ చేయాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.